జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జై భారత్ నేషనల్ పార్టీ అధినేత సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ మేనిఫెస్టోపై పెదవి విరిచారు. గత 5 ఏళ్లలో రేషన్ కార్డులు తగ్గినట్లు సీఎం జగన్ ఎక్కడా చెప్పలేదని, గణాంకాలు పరిశీలిస్తే రేషన్ కార్డులు విపరీతంగా పెరిగాయన్నారు. దీన్ని బట్టి పేదరికం పెరిగిందనే విషయం అర్థం చేసుకోవాలని లక్ష్మీనారాయణ అన్నారు. మరోవైపు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే ఉచితాలు, సంక్షేమ పథకాలు మాత్రమే కాదని గ్రహించాలన్నారు. ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో గత 5 సంవత్సరాల్లో ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయని ఏమన్నా రాశారా? 2,70,000 కోట్లు మేము సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఇచ్చామని అంటున్నాము. కానీ దానితో పాటు ఇన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయి అని రాష్ట్రంలో చెప్పొచ్చు కదా. కానీ యాక్చువల్గా మీరు స్టాటిస్టిక్స్ చూస్తే వైట్ రేషన్ కార్డు పెరిగాయి రాష్ట్రం. అంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా పేదరికం తగ్గిందా పెరిగిందా అన్నది ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పగలగాలి. అది నిజమైన మేనిఫెస్టో అవుతుంది. తర్వాత మద్యపాన నిషేధం గురించి ఏమీ మాట్లాడలేదు. మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళా ఎన్నికల్లో ఓటు మేము అడగము అన్నారు. మరి ఎందుకు అడుగుతున్నారు ఈరోజు ఇంత పెద్ద మీటింగులు పెట్టి? మరి మద్యపాన నిషేధం గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఇవన్నిటికీ వాళ్ళు సమాధానం ఇవ్వాలి. మేం చెప్పాం, జై భారత్ నేషనల్ పార్టీ స్పష్టంగా చెప్పాం, ఏ గ్రామాలలో అయితే మహిళలు మద్యం వద్దు అంటారో ఆ గ్రామాలలో మద్యం షాపులు క్లోజ్ చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. స్పష్టత ఉన్నందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఒక పుస్తక రూపంలో రిలీజ్ చేశాం. మేము మేనిఫెస్టో పుస్తక రూపంలో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది జై భారత్ నేషనల్ పార్టీ. మీకు అందరికీ కూడా కాపీలు ఇస్తాను. ఇందులో ఏమేం సంకల్పించామో ఇవన్నీ కూడా చూడండి. మేనిఫెస్టోలు అంటే ఈ విధంగా ఉండాలి. మేనిఫెస్టోలు అంటే కేవలం ఉచితాలు, సంక్షేమ పథకాలు మాత్రమే మేనిఫెస్టోలు కాదు అని అందరూ కూడా గమనించాలి.